చాలా ఇంపార్టెంట్ రోజు మనకి. పెద్దలందరూ చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి గురించి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది, ఎక్కడో జరిగిన సంఘటన కాదు ఇది. గాంధీ గారు ఎక్కడో ఉన్నారు, నెహ్రూ గారు ఎక్కడో ఉన్నారు, చరిత్ర మనకు తెలుసు. కానీ మన ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండగగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వస్తాడు పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి, నేను కొయ్యూరు వెళ్తూ ఆగి చూశాను. మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే, మీరు సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు, అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారు ఏ ఊరు, పాండ్రంగి, భీమపట్నం ఏరియా. చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి? ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రుల్ని ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరు సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు పోయాయి. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులో ఎవరు పడతారండి? అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. తెలుసు మీకు, అదే 27 సంవత్సరాల వయసులో చెప్పేదండి. ఎందుకంటే అంత త్యాగం చేశాడు. అతను బాగా గిరిజనుల్ని కాపాడాలి, పేదవాళ్ళని కాపాడాలని అతను స్ఫూర్తిగా అందరికీ కూడా పాఠాలు చెప్పింది వేరు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూసింది వేరు. ఆ స్ఫూర్తి వేరు. స్కూల్లో పాఠాలు చెప్తారు, అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ చెప్తాం, అది వేరు. అదే ఇక్కడికి వచ్చి చూస్తే ఆ స్పిరిట్ వేరు, ఆలోచన వేరు. దానికి తగ్గట్టుగా ఇది తయారు చేసుకోవాలా. అందుకే నేను దప్పగా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం, అంటే కలెక్టర్ గారి గవర్నమెంట్ ఆదేశాల మీదుగా ప్రతి సంవత్సరం కూడా 2 గవర్నమెంట్ ఫంక్షన్ అని చెప్పి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసుకొస్తున్నాం. దాంతో కార్యక్రమాలన్నీ తీసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే, కలిశెట్టి అప్పలనాయుడు గారని మన ఎంపీ కాదు, విజయనగరంలో ఎంపీ. పోయిన సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తే ప్రెస్లో వచ్చింది. ఆ ప్రెస్లో అతను చూసేయట టీవీలో, కృష్ణదేవపేటలో అజెండా కార్యక్రమం చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, మనం ఏదో చెయ్యాలని చెప్పి అది ఆలోచించింది. ఒకసారి నాకు ఫోన్ చేశారు, అజెండాబాద్ గారు మీరు కార్యక్రమం చేస్తున్నారు, నేను కూడా ఎంత కొంత తప్పిస్తాను, ఇమ్మంటారని అడిగారు. ఇవ్వండి అన్నాను. ఇవ్వండి అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది మన ఎంపీ కాదు, ఈ ప్రాంతం వారు కాదు, ఎక్కడో విజయనగరంలో ఎంపీ. ఫోన్ చేసి మరి 10 లక్షలు ఇచ్చారు. దాంతో కొన్ని సెటిల్ అని ఇవన్నీ చేసాం, లైటింగ్ అని. తర్వాత మన ఎంపీ గారు రమేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కూడా అడిగారు, నన్ను ఏమేమంటావని. అక్కడ బిల్డింగ్ ఉంది, పడిపోతుంది. అదే టీవీ పెట్టేవాళ్ళం, దాంట్లో టీవీలో పెట్టి అందరు కూర్చునేసేవాళ్ళం. అతను చెప్పాను, ఆ బిల్డింగ్ పడిపోతుంది, స్లాబ్ వేద్దాం, ఏసీ పెడదాం, ఒక సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ పెడదాం, అల్లూరి సీతారామరాజు చరిత్ర అంతా ఆ సినిమాలు చూపిద్దాం, వచ్చిన అందరూ చూస్తారు కదా, పార్కు వచ్చిన అందరూ చూస్తారని చెప్తే అతను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షల రూపాయలతో మన స్లాబ్ కూడా అయిపోయింది, స్లాబ్ కూడా పైన ఇస్తారు. ఇంకా లోపల ఇంటీరియర్ డెకరేషన్, ప్రొజెక్టర్ పెట్టి
అల్లూరి సీతారామకృష్ణ గారి సినిమాల పాటలు తెలుగు వీరల్లా ఎవరా ఆ పాట వింటాం అంటే మనం కూడా అడవిలోకి వెళ్ళిపోతానిపిస్తుంది. అంత హుషారైన పాట. అలాంటి పాటలన్నీ కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే నేను కోరేది ఏంటంటే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక క్యాంటీన్ ఉండాలి. దాంతోపాటు గిరిజన కార్పొరేషన్కి ఇంకా చెప్పాను మీకు నిన్న, ఇక్కడ స్టాల్, ఈ సెంటర్లో ఇక్కడ స్టాల్ పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తేనె అమ్మంటున్నాను, కుంకుడికాయలు, పసుపు, మిరియాలు అన్ని చింతపల్లిని పడుతున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ కొనుక్కుంటారు. ఎవరు ఎవరో బతుకుతాడు. ఆ పసుపు కొండ, సత్యాలు, తేనె, మిరియాలు ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ స్టాల్ పెట్టచ్చు కదా, గిరిజన స్టాల్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బతుకుతాడు. ఒక టీ స్టాల్, అరకు కాఫీ. లండన్లో తాగాను, లండన్ ఎయిర్పోర్ట్ అరకు కాఫీ తాగాను నేను. కేడీపేట అరకు కాఫీ దొరకదు. లండన్ ఎయిర్పోర్ట్లో సార్ 4 గంటలు దిగాను లండన్లో. కాఫీ తాగుతూ తిరుగుతున్నా, ఎయిర్పోర్ట్ అని తిరుగుతుంటే అరకు కాఫీ అని బోట్ ఉంది. అరకు కాఫీ ఇక్కడ ఉందో ఎట్లా వెళ్ళాను చూస్తే అరకు కాఫీ. లండన్లో అరకు కాఫీ తిరుగుతుంది, కేడీపేటలో అరకు కాఫీ లేదు. అదే షాప్ పెట్టుకుంటే కుర్రోళ్ళు వస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యం సార్. వాచ్మ్యాన్ గురించి చెప్పానమ్మా, కంపల్సరీగా ఉండాలి, క్లీనింగ్ ఉండాలి కదా. కానీ హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చారు, మొన్న గోవా నుంచి, ఇతర రాష్ట్ర దేశాల నుంచి కూడా వచ్చి లంబసింగ్ వచ్చి 2 రోజులు ఉంటున్నారు చలికాలంలో. ఆ 1,50,000 మంది కూడా లంబసింగ్ వచ్చి కేడీపేట రావాలా. అప్పుడు ఏమవుతుంది టూరిజం పెరుగుతుంది. 1,50,000 మంది కేడీపేట వచ్చి టూరిజం పెరిగితే ఈ ఊరిలో వ్యాపారం ఎంత పెరిగితే అందరూ కాఫీ తాగుతారా, అందరూ టిఫిన్ తింటారా, అందరూ భోజనం చేస్తారా?